సుమారు 500 ఏళ్ల చారిత్రాత్మక నూకాలమ్మ తల్లి జాతరోత్సవాల సందర్భంగా కాకినాడ పెద్ద మార్కెట్ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వనమడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాకినాడ పెద్ద మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించిన నూకాలమ్మ తల్లి జాతరోత్సవాలు ఘనంగా సాగాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. వేలాది మంది భక్తులకు భోజన వితరణ చేపట్టగా ప్రాంగణం మొత్తం సేవాభావంతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భక్తులకు అన్నం వడ్డించారు. ఆలయ ప్రాంగణం మంగళ వాయిద్యాలు, భక్తుల నినాదాలతో మారుమ్రోగింది. ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్దిన జాతర ప్రాంగణం గ్రామీణ సాంప్రదాయాలను ప్రతిబింబించింది. పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు ఇలా అన్ని వర్గాల భక్తులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి కృపను పొందారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చింతలపూడి రవి మాట్లాడుతూ నూకాలమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తి, సేవ, సంస్కృతి కలిసిన ఈ మహత్తర అన్నదాన కార్యక్రమం జాతరోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నమస్కారం అండి. మరి ముఖ్యంగా కాకినాడ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటే చాలా సంతోషం అండి. ఈరోజు పెద్ద మార్కెట్ నూకాలమ్మ ఆలయంలో ఉన్నాం. ఈ రోజున మొన్ననే నూకాలమ్మ ఉత్సవాలు చేసుకుని ఈ రోజున అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్న పెద్ద ఎత్తున ఇది ఆనవాయితీ. మన కాకినాడలో పెద్ద మార్కెట్లో నూకాలమ్మ అంటే మనకి ఎంతో పవిత్రమైన అమ్మవారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా భావిస్తారు. ఈ నూకాలమ్మ జాతరకండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇప్పుడే చెప్పారు, మేము వైజాగ్ నుంచి ప్రతి సంవత్సరం వస్తామని చెప్పేసి. అలాగే అనేక ప్రాంతాల్లో ఎక్కడో సెటిల్ అయిపోయినా ఈ నూకాలమ్మ జాతర కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకుంటారు. అంత ఫేమస్ ఈ అమ్మవారు. అదేవిధంగా టూ టౌన్ నూకాలమ్మ దేవాలయం కానీ, అలా సంజయనగరం నూకాలమ్మ దేవాలయం కానీ చాలా బాగా ఉత్సవాలు చేశారండి ఈసారి. అదే ఉత్సవ కమిటీ వారు ఈరోజు నూకాలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ చింతలపూడి రవి, కమిటీ సభ్యులు, అదేవిధంగా పెద్ద మార్కెట్లో కూడా పెద్దలందరూ కూడా వ్యాపారస్తులు చాలా బాగా సహకరిస్తుంటారు. దీనికి కార్యక్రమాలకు కానీ అన్నదానం కానీ పెద్ద ఎత్తున సహకరిస్తారు. వారిని మనస్ఫూర్తిగా ఈ రోజున నా తరపున కూటమి ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి, ఇప్పుడే మొన్న కూడా ఈరోజు ఇక్కడ అన్నదానం చేస్తున్నాం పెద్ద మార్కెట్లో. మొన్న టూ టౌన్ నూకాలమ్మ అమ్మవారి దేవాలయం కూడా ఉత్సవ కమిటీ తలాంటి నాని గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చేసాం. అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాం. సంజయనగర్లో కూడా చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే భక్తులు ఉన్నారో భక్తులకు అనుగుణంగా పనిచేస్తున్నాం, భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి. ఈరోజు ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ రోజున భక్తులకు మనోభావాలు అనుగుణంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. అయితే ఈరోజు పెద్ద మార్కెట్లో అమ్మవారి దేవాలయంలో ఈరోజు చైర్మన్ గారు, సభ్యులు, దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా కాకినాడ ప్రజల తరపున, నా తరపున, కూటమి ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అమ్మదయ్య అందరికీ ఉండాలని మరొకసారి అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. కాకినాడ సిటీలో పెద్ద మార్కెట్లో వెలిసిన స్వయంభూగా వెలిసిన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో అంగరంగ వైభవంగా ముగిసినాయండి. ఈ యొక్క జాతర మహోత్సవంలో 45 రోజులు జరిగినవి. ఇవాళ ముగింపు రోజు సందర్భంగా ఇవాళ 5,000 మందికి భారీ ఎత్తున మహాన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమము పెద్ద మార్కెట్ పెద్దలు, అలాగే ఇక్కడ వ్యాపారస్తులు, అమ్మవారి భక్తుల సహకారంతో భారీ ఎత్తున చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎవరైతే ఇవాళ అమ్మవారు భక్తులు వచ్చారో అమ్మవారి భక్తులకి అందరికీ కూడా అంగరంగ వైభవంగా కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగినది. వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని జరిగింది. అలాగే ఇక్కడ ఎవరైతే ఈ 45 రోజులు కూడా మా అమ్మవారికి సేవలో ఉన్నారో సేవ చేసిన వాళ్ళని, అలాగే ఇక్కడ అమ్మవారి డోనర్స్ని, ఎవరైతే అమ్మవారికి మాకు సహకరించారో డోనర్స్ని అందరినీ కూడా మన కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి వెంకటేశ్వర కొండబాబు గారి చేత సన్మానం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా చాలా బాగా పనిచేశారు. చాలా బాగా వచ్చిన భక్తులందరూ కూడా దగ్గరుండి చూసుకున్నారనేసి కాకినాడ సిటీ శాసనసభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది. మా అందరికీ కూడా ఇంత మంచి అవకాశం కల్పించినందుకు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి వెంకటేశ్వర గారికి మా కమిటీ సభ్యులందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.